మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించి మళ్ళీ పాడిందే పాట. అదేంటంటే డిఎస్సిలో స్కామ్లు జరిగాయి, అర్హత ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదని చెప్పేసి ఆయన పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్ నమస్కారం అండి. సార్, మొన్న రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి విద్యాశాఖ కమిషనర్ కోన శశిధర్ గారు, అదేవిధంగా స్పోర్ట్స్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో అజయ్ జైన్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ, వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉద్యోగం రానిటువంటి వ్యక్తులు వాళ్ళు ఏ విధంగా సెలెక్ట్ అవ్వలేదో కారణాలు చూపిస్తూ స్పష్టంగా జీవోల ప్రకారం మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కలిసిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ తాలూకా వివరాలు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఈ కారణాలతో రాలేదు, ఎవరు బాధపడద్దు, నెక్స్ట్ డేస్కి ప్రిపేర్ అవ్వని చెప్పేసి. ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో కూటమి ప్రభుత్వం అమ్ముకుంది పోస్టులు, ఇదిగో ఇతను గోల్డ్ మెడల్ వచ్చిన ఇతనికి ఇవ్వాలని చెప్పేసి మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ఏమంటారు మీరు? ఈరోజు ఇంకో మాట కూడా అన్నాడు, పేపర్ లీకేజ్ అనేది బయటకు తీసుకొచ్చాడు. అవును, మామూలుగా ఇల్లు కట్టాలనుకునే వాళ్ళకి దాని యొక్క శ్రమ ఏంటో తెలిసిద్ది, ఎంత కష్టమో తెలిసిద్ది. ఇల్లు కూల్చే వాళ్ళకి వాటి గురించి అవగాహన ఉండదు కదా. ఇల్లు కూల్చేటప్పుడు దానికి ఏముంది, ప్రొక్లేర్ని తీసుకొస్తారు, లాగా అవతల పడేస్తారు. కానీ కట్టడం అంటే ముందు పిల్లర్లు వేయాలి, ఫౌండేషన్ వేయాలి, అక్కడి నుంచి కదా కట్టుకుంటూ వచ్చేది. ఫౌండేషన్ బలంగా ఉంటే పైన ఎంతైనా కట్టుకుంటూ ఉండొచ్చు. అది కట్టేవాడికి తెలిసింది. అలాగే గ్రూప్ 1లో జరిగిన విధానాలు చూసాం. తన మనుషులకి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి అమ్ముకున్న విధానం చూసిన తర్వాత పారదర్శకత అనే పదం వాళ్ళకి ఎట్లా తెలిసింది? వాళ్ళు పారదర్శకంగా ఏదన్నా నిర్వహిస్తే కదా, అవును వీళ్ళు ఇంత బాగా మనం ఇంత బాగా నిర్వహించాం, మనం సరైన అభ్యర్థులకు ఇచ్చాము కాబట్టి ఇలా జరిగిందండి. వాళ్ళు ఇచ్చింది ఇలాంటిది కాబట్టి. అంటే వాళ్ళు సచివాలయం గురించి ఉదాహరణ చూసి మీరు ఏదైతే చెప్పారో 1,30,000 ఉద్యోగాలు మేము సింగిల్ టర్మ్లో ఇచ్చాము, ఎటువంటి అవకతవకలు జరగలేదు, మీరేమో 16,000 పోస్టులు ఇవ్వడానికి తెక్కమక పడుతున్నారు, మమ్మల్ని చూసి నేర్చుకుని చదువుతున్నారు ప్రభుత్వం. ఇప్పుడు వాళ్ళు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారో ఎట్లా ఇచ్చారో అందరూ చూశారు, తీర్పు ఇచ్చారు. వాళ్ళు నియమించినటువంటి ఉద్యోగస్తులు ఏ విధంగా వాళ్ళ కోసం ప్రయత్నం చేశారో కళ్ళ ముందు అంతా కనపడతానే ఉంది. ఈ రోజుకి రెవెన్యూలో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయంటే వాళ్ళ పుణ్యమేగా. పారదర్శకంగా నిర్వహిస్తే ఇన్ని తప్పులు ఎందుకు చేస్తారు వాళ్ళు? నీ మాట వినేవాళ్ళు నియమించుకున్నావు కాబట్టి, వాళ్ళు నీ మాట ప్రకారం నువ్వేం చేయాలో అది చేశారు కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి. రెవెన్యూకి సంబంధించింది కావచ్చు, మిగిలిన విషయాల గురించి కావచ్చు, ప్రతి విభాగంలో. ఇప్పుడు అసలు డిఎస్సి కండక్ట్ చేయటం ఎట్లా, వీళ్ళు ఎలా చేశారు, ఏ ప్రాతిపదికన చేశారు, దాంట్లో ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి చెప్పమని జగన్మోహన్ రెడ్డిని. ఎన్ని ప్రశ్నలు బ్యాంకు చేశారు. 3 లక్షల మంది ఉద్యోగం కోసం చదివారు, పరీక్ష రాశారు. అందుట్లో 15,941 మంది సెలెక్ట్ అయ్యారు, మిగిలిన వాళ్ళు కాలేదు. ప్రశ్నలు ఎన్ని ఉన్నాయి, ప్రశ్నలు ఎంత బ్యాంకుని పెట్టారు? 42,000 ప్రశ్నల బ్యాంక్ ఉంది. దాంట్లో 42,000 ప్రశ్నల బ్యాంకు అంటే ఏ ప్రశ్న ఎవరికి వచ్చిందో ఎవరికి తెలిసింది అక్కడ? అదే కదా. మరి ఎలా జరిగిద్ది? ఇది కూడా తెలియదు కదా అతనికి, తెలుసుకోవాలన్న ఆలోచన లేదు కదా. ఇప్పుడు ఎవరైతే ఈరోజు అతను గోల్డ్ మెడల్ వచ్చిందన్నాడో నిస్సందేహంగా తెలియగలవాడే, ఒప్పుకుందాం మనం. ఎందుకంటే అతను మంచి మార్కులు సాధించాడు, ప్రతిభ ఉంది అతని దగ్గర. కానీ అతను తన శాఖకు సంబంధించి నేను పరీక్ష రాయబోతున్నాను, మాకు ఎలాంటి అభ్యంతరం లేదని నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి కదా. మరి ఎందుకు తెచ్చుకోలేదు? వెరిఫికేషన్ అప్పుడు నువ్వు వచ్చి దాంట్లో పాల్గొనాలి కదా. ఎందుకు పాల్గొనలేదు, ఎందుకు సబ్మిట్ చేయలేదు? అందువల్లే అతనికి రాలేదని స్పష్టంగా చెప్పారు కదా. అతను కోర్టుకు వెళ్ళాడు కదా. కోర్టుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఫాలో అయితే వాళ్ళు వివరణ ఇచ్చారు కదా. కోర్టు దానికి ఈ వివరణలో సరిపోతాయి, ఇతందే పొరపాటు నిర్ధారణకు వచ్చింది కదా. మరి ఇంకెట్లా, ఏ ప్రాతిపదికనా? ఆల్రెడీ ఇవన్నీ కూడా కోర్టులో అయిపోయాయి అంటారు. మరి ఇప్పుడు మీడియా ముందు తీసుకొచ్చి ఎందుకని వీళ్ళు రాద్ధాంతం చేయడం? ఇప్పుడు మద్యం కుంభకోణంలో వరుసనే అతనికి కూడా నోటీసులు రాబోతున్నాయి. ఈరోజు 2 అదుపులో తీసుకున్నారు, 10 చోట్ల సోదాలు నిర్వహించారు. తదుపరి జగన్మోహన్ రెడ్డికి ఈడీ నోటీసులు వస్తాయని చెప్పి అందరూ అనుకుంటా ఉన్నారు. వాళ్ళ
అంటే అతను కొమ్ము కాసే అని చెప్పని రకరకాల మాట్లాడుతూ ఉంటారు కదా ఉండవల్లి. ఆయనకు సంబంధించి ఆయనే చెప్పాడు, ఈ తడవ ఇతను కనుక జైల్లోకి వెళ్తే 15 సంవత్సరాలు బయటికి రాడని. ఓకే ఆ భయం అనేది ఉంటుంది కదా అతనికి. ఓకే కాబట్టే ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు బయటికి తీసుకొచ్చేసి కుర్రవాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని వీధిలో తీసుకొచ్చేసి ఆ హడావుల్లో ఉంటే దీని గురించి పట్టించుకోరు అని అతను భావిస్తున్నాడు. ఓకే కాబట్టే రెచ్చగొడుతున్నాడు, తీసుకొస్తున్నాడు. కానీ ఎంత చక్కగా అధికారులు ఇద్దరు కూడా చక్కగా వివరించి, స్పోర్ట్స్కు సంబంధించింది కావచ్చు, విద్యకు సంబంధించింది కావచ్చు, ఎవరైతే అతను తీసుకొచ్చి మాట్లాడిచ్చారో వాళ్ళ పేరు, వాళ్ళు సాధించిన మార్కులు, అవన్నీ కూడా వివరాలు చెబుతూ ఎందువల్ల వాళ్ళది రాలేదో వాళ్ళకి అంత స్పష్టంగా వివరంగా చెప్పారు. కాబట్టే ఈరోజు దాని గురించి ఎవరు ప్రశ్నించారు. సహజంగానే ఎవరికైనా సరే ఉద్యోగం రాలేదు, బాగా చదివిన వాళ్ళకి, మంచి వాళ్ళు మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి, ర్యాంకు సాధించిన వాళ్ళకి రాలేదనే బాధ ఉంటుంది. కానీ నీకు 90వ ర్యాంక్ వస్తే 120వ ర్యాంక్ వాళ్ళకి ఇస్తే నువ్వు బాధపడాలి. దాంట్లో అది క్రీడాకు సంబంధించిన దాంట్లో వాళ్ళకి వచ్చిందనుకోండి, దానికి నీకు సంబంధం అయితే లేదు కదా. ఓకే అవును కదా. గతంలో క్రీడలకు సంబంధించి 2% ఉండేది, 2% ఉండేది. ఈ కూటమి ప్రభుత్వం దాన్ని 3% చేసింది. అంటే 50% పెంచింది వాళ్ళకి. అంటే క్రీడలన్నీ అభివృద్ధి చెయ్యాలి, క్రీడలకి ప్రోత్సాహం ఇవ్వాలి అని చెప్పని ఈ కూటమి ప్రభుత్వం భావిస్తుందని దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది కదా. ఇలాంటివన్నీ కూడా వాళ్ళు వివరించి స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెబుతున్న తర్వాత కూడా అతను అలా మాట్లాడుతున్నప్పటికి మనం ఏం చేయలేము. ఇదిగో నేను చెప్తున్నట్లు ఇలాంటి విషయాలన్నీ వస్తున్నాయి కాబట్టి రేపో ఎల్లుండో అతనికి నోటీసులు వస్తే అరెస్ట్ చేస్తారన్న భయం. ఈడీ వాళ్ళు నోటీసులు ఇచ్చారు అంటే తేడా ఉంటుంది. దాని పర్యవసానాలు చూస్తున్నాం కదా. కాబట్టి ఆ భయం కొద్దీ అతను మాట్లాడుతున్నాడు. ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి, ఇంకో మాజీ ముఖ్యమంత్రి కొడుకు అయ్యి ఉండి, లోక్సభ సభ్యుడిగా చేసినటువంటి వ్యక్తి, శాసనసభ్యుడిగా 2వ పర్యాయం, ఒకనాడు ప్రతిపక్ష నేత, ఇప్పుడు 2వ పర్యాయం చేస్తున్నాడు. ఇలాంటి వ్యక్తి ఈరోజు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అలాంటి మాటలు మాట్లాడుతూ చేస్తున్నాడు అంటే అతని గురించి మనం అంతకంటే ఏం మాట్లాడతాం. ఇంకా ప్రజలు ఏమనుకుంటారనే ఆలోచన లేకుండా, ఎందుకు ఓడించారనే ఆత్మవిమర్శ చేసుకోకుండా, తను ఏ విధంగా మాట్లాడనే ఆలోచన లేకుండా ఈరోజు నరాలు తెగి చంద్రబాబు నాయుడు గారు ఏదో అయిపోతాడని మాట్లాడుతూ ఉంటే అది నీ మాటల్లో నీకు వర్తిస్తుందేమో అనే అనుమానం ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నువ్వు భాష కావచ్చు, నీవు మాట్లాడేటప్పుడు నీవు భావోద్వేగాలు కావచ్చు, ఇవన్నీ చూసుకున్న తర్వాత ఆ భయం నీలో ఉందేమో అనే అనుమానం ప్రజలకు కలుగుతుంది, నాకు కూడా కలుగుతుంది. చర్చించుకుంటున్నారు దీని గురించి మాట్లాడేటప్పుడు చూస్తూ ఉంటే ఎందుకు పదే అలా మాట్లాడుతున్నాడు. భయం అనే అనుకుంటున్నారు అందరూ. ఇప్పుడు దాకా ప్రభుత్వాన్ని నిందించారు, నేను కూడా అన్నాను కొన్నిసార్లు ఎందుకు వీళ్ళని వదిలేస్తున్నారు అని. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత భయం ఏర్పడుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసేది కాదు కదా, ఈడీ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఆధారాలు లేకుండా దీంట్లో కూడా వాళ్ళు వచ్చి విచారణ చేయరుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రంగంలోకి దిగరు కదా. దిగారు అంటే దాంట్లో ఆధారాలు ఉండట్టే, దానికి సంబంధించిన వాళ్ళందరికీ మూడినట్టే. ఆ సంబంధం ఇతనికి ఉందని అతను బలంగా నమ్ముతున్నాడని దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్.